హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా ఈ మార్నింగ్ అయితే ఇక్కడ పాలైతే కాగబెడుతున్నాను. ఇంకా ఈ పక్కన కొన్ని వాటర్ అయితే వేడి చేస్తున్నాను. మీకు అందరికీ చెప్పాను కదా, మార్నింగ్ ఇంకా నేను బ్రష్ చేసిన తర్వాత వేడి వాటర్ తాగుతానని. ఇంకా ఇక్కడ అన్నం కోసం అయితే బియ్యం కూడా కడిగేసిన. ఇంకా ఈరోజు కర్రీ వచ్చేసి దొండకాయలు అన్నమాట. దానికోసం కొద్దిగా ఉప్పు వేసిన వాటర్లో ఈ దొండకాయలు అయితే వేసాను ఒక 5 మినిట్స్. ఎందుకంటే మనకు దొండకాయల మీద అంతా జిగురు జిగురు ఇట్లా బంకలా అంటుకుంటుంది కదా కోసినప్పుడు. సో అలా ఎక్కువ అంటుకోకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా సాల్ట్ వేసిన వాటర్లో ఈ దొండకాయలని ఒక 5 మినిట్స్ నానబెడితే అట్లా మనకు అంతగా అంటుకోదన్నమాట. ఇంకా సో ఇక్కడ వాటర్ అయితే వేడైపోయాయి. ఇంకా నేను తాగడానికి ఇంకొక చెంబులో అయితే పోసుకున్నాను. ఇంకా ఇక్కడ ఏమో మా అల్లరి పిల్ల అమ్మ లేచి మార్నింగే నాకు ఫోన్ పెట్టివా అంటుంది. చూడండి, అగో ఫింగర్ తోటి తను ఓపెన్ అయితే లేదు. సో లాక్ వచ్చేసి ట్రై చేస్తుంది, లాక్ వెళ్ళడం లేదు. తీసియవా అంటుంది. చూడండి, కనిపిస్తుంది కదా మీకు కూడా ఎట్లా ట్రై చేస్తుందో. ఇంకా మార్నింగే ఫోన్ పెట్టి అయితే వచ్చేసింది. ఇంకా ఫోన్ కనిపిస్తే చాలు ఎంత మానేద్దామని ట్రై చేసినా కానీ అస్సలు మానడం లేదు. ఇదైతే చాలా ఇట్లా ఉంది అన్నమాట. ఎంత వద్దు వద్దు అంటుంటే ఇంకా అంత ఎక్కువ చేస్తుంది. సో అందుకనే వదిలిపెట్టేస్తున్నాను. కానీ యూట్యూబ్ అవన్నీ అయితే వీడియోస్ అయితే చూడనేయడం లేదు. నెట్ ఆఫ్ చేసి అయితే ఇస్తున్నాను. ఇంకా 5 మినిట్స్ అయితే ఉంచేసి తీసేసి కడిగేసినాం. మళ్ళీ మనం ముక్కలుగా కోసుకున్న తర్వాత కూడా ఫ్రెష్గా క్లీన్గా కడుక్కోవాలి. ఇక్కడైతే మా అత్తమ్మ కట్ చేస్తుంది, దొండకాయలు అయితే కోస్తుంది. ఇంకా ఇక్కడైతే నేను దొండకాయ కర్రీ అయితే వండేస్తున్నాను. ఆల్రెడీ వేసేసాను ఇంకా ఒక బాండిలో. ఇక్కడ అన్నం కూడా అయిపోయింది, దమ్ముకైతే కూడా వేసేసినాం ఇంకా. సో ఇక్కడ మేము ఈరోజు దొండకాయ కర్రీ కదా, సో ఇలా కొంచెం మీద ఒక ప్లేట్లో వాటర్ పోసి చాలాసేపు నేను ఉడికిస్తాను. సో చాలా వీడియోస్లో చెప్పాను. సగం ఉడికిన తర్వాత కారం ఉప్పు అనేది వేసేసుకున్నాను ఇంకా. సో చూపిస్తాను ఇప్పుడు. సో చూడండి, తగినంత కారం తగినంత ఉప్పు అయితే కూడా యాడ్ చేసుకున్నా. నూనె కూడా చూడండి పైకి తేలుతుంది. సో ఇంకా మనకు ఇంకొక 5 or 10 మినిట్స్ అయితే కూడా మంచిగా అదంతా కూడా చక్కగా దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా కూడా పైకి అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఇంకా కర్రీ అయితే అయిపోయినాయి అంతే అన్నమాట. ఇంకా చూడండి, సో ఈరోజు వచ్చేసి అయితే అంతా కూడా షార్ట్గానే అక్కడక్కడ మాత్రమే తీసాను వీడియో అయితే. సో కొంచెం బిజీగా ఉండడం వలన సో వీడియో అయితే చిన్ననే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ లెంత్ అయితే కూడా ఏం లేదు కాబట్టి కంప్లీట్గా అయితే చూసేయండి. సో ఇంకా ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇంకా. సో ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే ఇంకా మనకి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇవాల్టి వ్లాగ్ అయితే. సో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ ఇవ్వడం ద్వారా చాలా అంటే మా వీడియో అనేది మరి కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. తద్వారా దానివలన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ అన్నం కూడా అయిపోయింది చూడండి. సో ఇంక ఇక్కడ పని అయితే కొంచెం అయితే ఇంకా బట్టల పని ఉంటే అత్తమ్మ అయితే చూసేస్తుంది ఇంకా.
సో చెప్పాను కదా పాపయ్య అప్పుడే అత్తమ్మ ఎట్లా పిండేస్తుంది అని చెప్పిన కదా. సో అదన్నమాట. సో ఇంకా వీడియో ఇవాళకి ఇంతే. బాయ్ బాయ్.